వర్తకులందరికీ అలాంటి పరిస్థితులు రాకుండా మేము మీకు భద్రత కల్పిస్తాం. అలాగే ఆర్య వయసులకు సంబంధించి ఒక తెనాలిలోనే 15 దాడులు జరిగినాయి. వైశ్య సమాజానికి నేను తెనాలి సభ నుంచి చెప్తున్నాను, రాష్ట్రం అంతా మీరు వ్యాపారం చేసుకోవడానికి మేము మీకు అండగా ఉంటాం. మీ మీద ఎవరు దాడులు చేసినా సరే వాళ్ళకి ఒక బలమైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఎలాంటి కేసులు బనాయిస్తామో ముఖ్యంగా వ్యాపార వర్గాలకి అంత బలమైన భద్రత కల్పిస్తాం. అలాగే వైశ్య సామాజిక వర్గానికి కూడా నేను మీ దాతృత్వాన్ని పొందిన వాడిని చిన్నప్పుడు రమేష్ గారు అని చెప్పి నెల్లూరులో నేను చదువుకున్నప్పుడు 8th క్లాసు భవానీ బుక్ సెంటర్ పుస్తకం నడిపేవాడు. ఈరోజు నేను ఇంత చదువుకోగలిగానంటే ఒక వైశ్యుడి తాలూకు దాతృత్వాన్ని పొందిన వాడిని. ఆయన ఉచితంగా నాకు పుస్తకాలు ఇచ్చేవాడు, అప్పిచ్చేవాడు పుస్తకాలు కొనుక్కోమని. తర్వాత అప్పు తీర్చేవాడిని. మా అన్నయ్య చిరంజీవి గారు ఎప్పుడన్నా పాకెట్ పని ఇస్తే, మా వదిన ఎప్పుడన్నా పాకెట్ పని ఇస్తే ఆ డబ్బుతో పుస్తకాలు కొనుక్కునేవాడు. అప్పుడు దాకా ఒక రమేష్ నా ఫ్రెండ్ సీనియర్ ఆయన కూర్చొని అప్పిచ్చేవాడు. అలాగే నేను వైశ్యుల చదువుకున్నానంటే, ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నానంటే నిజంగా నా ఫ్రెండ్ రమేష్ వైశ్యుల దాతృత్వానికి నేను రుణగ్రస్తుండే. జగన్ చూడండి, ఈ రోజున మనకి ఆస్తులు, మనకి ఫామ్, మనకి రైతుల పట్టా పుస్తకాల మీద కూడా మనకి చక్కని చెదరని చిరునవ్వుతోటి వైసీపీ నాయకుడి జగన్ ముఖం కనిపిస్తూ ఉంటుంది. పొలాల్లో వేసే రాళ్లలో కూడా జగన్ ముఖ చిత్రం చక్కగా రాళ్ల మీద కూడా. మనం గుర్తుపెట్టుకోవాల్సింది పొట్టి శ్రీరాములు గారిని, అమరజీవి పొట్టి శ్రీరాములు గారిని. మనకి మీరు ఊహించుకోండి, జగన్కి అధికారం ఎంత తలకెక్కిపోయిందంటే ఆంధ్రప్రదేశ్ తన గుత్తాధిపత్యం అనుకుంటున్నాడు, మనందరం తన బానిసలు అనుకుంటా ఉన్నాడు. జగన్ కింద పడే రోజు ఎక్కువ రోజు లేదు, లెక్క పెట్టుకో, నీకు మండలం కంటే తక్కువ రోజులు ఉన్నాయి. నీకు హోస్ని ముబారక్ అనే వ్యక్తి ఈజిప్ట్లో 3 దశాబ్దాలు పరిపాలించాడు. పరిపాలిస్తే ఒక టైలరు ఎదురొచ్చి విసిగిపోయి రోడ్డు మీదకి వస్తే ఇట్లా జనం అంతా ఈజిప్ట్లోకి వచ్చి మొత్తం బయటికి లాగారు. మీకు రాజులు కదా, నాయకులు కదా అని చెప్పి అహంకారం తలకెక్కితే మన శ్రీలంకలో కూడా శ్రీలంక ప్రెసిడెంట్ ఇళ్లలోకి వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో ఈతలు కొట్టారు ప్రజలందరూ. జగన్ మీ తాడేపల్లి ప్యాలెస్ లో కూడా అలాగే ఇళ్లలోకి వచ్చి కూర్చుంటారు ఇలాంటి దోపిడీ దౌర్జన్యాలు చేస్తే. ముఖ్యంగా మన తెనాలికి సంబంధించి మొత్తం డెల్టా ప్రాంతం ఇది. మనోహర్ గారు ఉన్నప్పుడు విజయవాడ నుంచి తెనాలి వరకు పైప్ లైన్స్ వేయించారు. ఇది డెల్టా పరివాహక ప్రాంతం. ఇది ఇంకా తాగునీరు ఇంకా సమస్య ఉంది. ఓవర్ హెడ్ ట్యాంక్ రెడీ అయిపోయినా కానీ ఈ రోజు వరకు మన కుళాయిలు రావట్లేదు. సమస్య దృష్టిలో ఉంది. మీకు 6 నెలల్లోపు మొత్తం అందరికీ మన ప్రతి ఇంటికి నీరు వచ్చేలాగా మేము చర్యలు తీసుకుంటాం. మనస్ఫూర్తిగా మీకు అండగా నిలబడతాం. అలాగే 5 సంవత్సరాల నుంచి రోడ్లు సౌకర్యాలు సరిగ్గా లేవు. తెనాలి విజయవాడ నుంచి కనెక్టివిటీ బాగాలేదు. నంది వెలుగు పెదరావూరు 4 లేన్ హైవేని మేము, ఎందుకంటే మీకు తెలుసు ఆయన పట్టుకుంటే వదలని విక్రమార్కుడు. ఆయన 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి. ఆయన నాయకత్వంలో నంది వెలుగు పెదరావూరు 4 లేన్ హైవేని నిజంగా అమరావతి కనుక రాజధానికి అయిపోయింది ఇప్పటికి చాలా అద్భుతంగా ఉండేది. అమరావతి లేకపోవడం వల్ల మన అభివృద్ధి కూడా, మన తెనాలి అభివృద్ధి కూడా నోచుకోలేని పరిస్థితికి వచ్చింది. అమరావతిని రాజధాని చేస్తున్నామని మనందరి వాగ్దానం మేము మాట ఇచ్చాం. దాంతోపాటు
మన నందివెలుగు పెదరావూరు 4 లేన్ హైవేని పూర్తి చేసి ప్రతి రోడ్లు జగన్లాగా వదిలేయకుండా అడ్డగోలుగా వదిలేయకుండా మేము రిపేర్లు చేస్తాం.